హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు చేదు లేని కాకరకాయ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. వాటి కోసం ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 టమాటా, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలలో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, అవి 2 వేసి మంచిగా కలపాలండి. గట్టిగా కలపాలి, ఎందుకంటే అందులో కాకరకాయలో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి, అలా కలపాలి. సో కలిపి పక్కన పెట్టి కాకరకాయ ముక్కల్ని వేపుకోవడానికి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కలలో ఉన్న వాటర్ వంపేసి ఈ కాకరకాయ ముక్కలను దాంట్లో వేసి ఫ్రై చేయాలండి. సో నేను బై మిస్టేక్ అలాగనే వంపేశాను, ఆ వాటర్ అనేది బయట వంపలేదు. ఆ వాటర్లోనే చేదంతా పోతుందండి. సో వాటర్ వంపేసి ఆ కాకరకాయ ముక్కలను దాంట్లో వేసి మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్ని మాత్రం దాంట్లో వేయకూడదండి, పడేయాలి. సో మంచిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి. ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై కావడం వల్ల చేదు అనేది ఉండదు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. పక్కన పెట్టేసి వేరే కడాయి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు ఇవి వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనివ్వాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక 1/2 టీ స్పూన్ పసుపు వేసి తర్వాత టమాటాస్ కూడా వేసి టమాటాస్ మంచిగా మగ్గనివ్వాలి. ఈ టమాటాస్ వేసినప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తీసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్లో చేస్తే కాకరకాయలు అనేది అసలు చేదు ఉండదండి. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా ఒకసారి చేసుకోగానే ఇష్టపడతారు. సో టమాటాలు మగ్గినాక ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కారం ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత కాకరకాయ ముక్కలను కూడా దాంట్లో వేసి ఈ ధనియా పౌడర్, కారము కాకరకాయ ముక్కలకు పట్టే వరకు ఉంచి తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండును వేసి కొంచెం ఆయిల్ పోసి పైన ఆయిల్ తేలే వరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. కాకరకాయ గ్రేవీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.